కుటుంబ బంధాల మధ్య అహంకారం తల ఎత్తితే ఏం జరుగుతుందో నేటి ఎపిసోడ్ కళ్ళకు కట్టినట్లు చూపించింది. ఒకవైపు తనను కాపాడిన సూరజ్ పట్ల కృతజ్ఞత చూపిస్తూనే మరోవైపు చెల్లి కాపురాన్ని చక్కదిద్దే బాధ్యతను కార్తీక్ భుజానికెత్తుకున్నాడు. తండ్రి శ్రీధర్ నిస్సహాయతను చూసి స్వప్న మొండితనాన్ని తుంచేసి విడిపోవాలనుకున్న జంటను మళ్లీ కలిపిన కార్తీక్ చాకచక్యం ఈ ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. శ్రీధర్ను కాపాడినందుకు గాను సూరజ్కు థ్యాంక్స్ చెబుతుంది దీప. నేను మాస్, కానీ మనోడు మాత్రం పక్కా క్లాస్ అంటాడు కార్తీక్. మీరు కూడా క్లాసే. మీరు ఒకప్పుడు సత్యరాజ్ రెస్టారెంట్కి సీఈఓగా ఉండేవారు కదా, ఇప్పుడు డ్రైవర్ ఎందుకు అయ్యారని అడుగుతాడు సూరజ్. చెప్పుకునేంత దగ్గరైనప్పుడు ఖచ్చితంగా చెబుతానని అంటాడు కార్తీక్. సూరజ్ ఫుడ్ సెంటర్లో ఫుడ్ చూసి చాలా బాగుందని అంటారు దీప మరియు కార్తీక్. కార్తీక్ డబ్బులు ఇస్తే వద్దు అన్నప్పటికీ కార్తీక్ మాత్రం ఇచ్చేస్తాడు. నిన్ను చూసి సాఫ్ట్వేర్ అనుకున్నాను, నువ్వేమో ఫుడ్ స్టాల్ పెట్టుకున్నావేంటి అని అడుగుతాడు కార్తీక్. ఒకటి అనుకున్నాను, అది జరగలేదు. మనసుకు నచ్చిన పని మాత్రమే చేస్తానని చెబుతాడు సూరజ్. నీకేదైనా ఆఫర్ చూపిస్తే వెళ్తావా అని కార్తీక్ అడగ్గా, ఒకరి కింద నేను పనిచేయనని సూరజ్ చెప్పడంతో నాది కూడా అదే పాలసీ. కాకపోతే కొన్ని ఫ్యామిలీ సెంటిమెంట్స్ కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టేశానని అంటాడు కార్తీక్. మీరు నాకంటే గ్రేట్ అంటాడు సూరజ్. నీకు పెళ్ళయిందా అని అడుగుతాడు కార్తీక్. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి ఇంతవరకు నాకు ఎదురుపడలేదు, లేదంటే తప్పకుండా పెళ్లి చేసుకునేవాడినని చెబుతాడు సూరజ్. ఇతనికి అవకాశం మా నాన్నని కాపాడటం వల్లే పోయింది. మనం ఇతని రుణం తీర్చుకోవాలని దీపతో అంటాడు కార్తీక్. పెళ్ళెందుకు అయిందని అడిగావని దీప ప్రశ్నించగా కార్తీక్ సమాధానం చెప్పడు. మరోవైపు మామయ్య ఆరోగ్యం బాలేదు కదా, ఇప్పుడు నీకు మరో పెళ్లిగోల ఇవ్వద్దని స్వప్నతో చెబుతాడు కాశీ. వచ్చిన అవకాశాన్ని నువ్వు బాగా వాడుకుంటున్నావని నానా మాటలు అంటుంది స్వప్న. కాశీ చెప్పేది మీ నాన్న గురించే కదా అని కావేరి చెప్పగా, కాశీ కనిపించకుండా పోతేనే అన్ని సమస్యలకు పరిష్కారం. అసలు నా తండ్రి గురించి మాట్లాడటానికి నువ్వెవరు? నా తండ్రికి ఏమైనా అయితే నీకేంట్రా అంటూ నోరు జారుతుంది స్వప్న. నా తండ్రి చచ్చిపోయినా నేను నిన్ను యాక్సెప్ట్ చేయనని స్వప్న అనటంతో కావేరి లాగిపెట్టి ఒకటి పీకుతుంది. ఈ మాట మీ నాన్న వింటే ఏమవుతుందో తెలుసా అని కావేరి అనగా అప్పుడే శ్రీధర్ వస్తాడు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఇన్ని రోజులు మీరు కలిస్తే బాగుంటుందని ఎదురు చూశాను. ఇక ఈ గొడవని సాగదీయొద్దని ఒక నిర్ణయం తీసుకున్నానని చెబుతాడు శ్రీధర్. నాకు తెలిసి మనం కలిసుండే ఆఖరి రోజు ఇదే. రేపటి నుంచి నీ ముఖం కూడా చూడనని అంటుంది స్వప్న. నీ తలరాత నువ్వే రాసుకుంటున్నావు, నేనేం చేయలేనని అనుకుంటాడు కాశీ. ఆ వెంటనే కార్తీక్ని పిలుస్తాడు శ్రీధర్. మళ్ళీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా అని అడుగుతాడు. నేనీరోజు ఆవేశపడి కింద పడిపోతే మా ఆయనని ఎవరూ ముట్టుకోవద్దని మీ పిన్ని, మా నాన్నని ఎవరూ ముట్టుకోవద్దని నీ చెల్లి, మా మామగారు నాకు కూడా బాధ్యతేనని నీ బావమర్ది, ముగ్గురు కలిసి నా ఫోటోకి దండ వేస్తారేమోనని భయపడి నిన్ను రమ్మన్నానని చెబుతాడు శ్రీధర్. మీ చెల్లికి ఎంత ఆత్మాభిమానం అంటే మా నాన్న పోతే పోతాడు, అయినా నీతో కలిసుండనని కాశీతో చెప్పింది. నేనంటే మీ చెల్లికి అంత ప్రేమ. ఈ రోజుతో నీ చెల్లెల కాపురానికి ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాల్సిందేనని అంటాడు శ్రీధర్. ఓ తండ్రిగా నా కూతురికి కాశీ లాంటి భర్త ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగని నా కూతురు బాధపడటం నాకిష్టం లేదు. నా ఫోటోకి దండ పడినా సరే అంటాడు శ్రీధర్. వీళ్ళు విడిపోవాలా కలిసుండాలా అని నువ్వే తీర్పు ఇవ్వు. నా కూతురులాగే నా గుండె కూడా నా మాట వినటం లేదని శ్రీధర్ బాధపడతాడు. మా నాన్న బట్టలు నీ బట్టలు సర్దుకుంటే మా ఇంటికి వెళ్దామని కావేరితో అంటాడు కార్తీక్. నువ్వు నీ ఏకాంతంలో బతకమని స్వప్నతో చెబుతాడు. కాశీ తప్పు చేశాడని స్వప్న చెప్పబోతుండగా, ఈ మాట ఎన్నిసార్లు చెబుతావు? మా అమ్మని చూసి నువ్వు కూడా అలాగే తయారవుతున్నావు. భర్తని వదిలేయటం అంటే ఒకటే కాదు, భర్తకి ప్రమాదం వస్తే విలవిలలాడిపోయింది, దానిని చూసి నేర్చుకో. భర్తకి సమస్య వస్తే తండ్రితో అన్నతో మాట్లాడి పరిష్కరించింది, అందులో నుంచి నేర్చుకో. భర్తను వద్దనుకుంది కానీ అసహ్యించుకోలేదు. ఇప్పటికీ అన్ని విషయాలు వీరిద్దరూ మాట్లాడుకుంటూనే ఉంటారు. మా అమ్మ నుంచి ఈ విషయాలు ఆదర్శంగా నేర్చుకోమని చెబుతాడు కార్తీక్.
కష్టం వస్తే కన్నీరు తుడవటానికి, అండగా నిలబడటానికి నాకు మీ వదిన ఉంది. మరి నీ సంగతేంటి? కాశీతో ఉంటే నీ జీవితం నువ్వు కోరుకున్నట్లే ఉంటుంది. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. ఏం మాట్లాడుకుంటారో మీ ఇష్టం. మీరు కలిసుంటే మా నాన్నని మా పిన్నిని ఇక్కడే వదిలేసి వెళ్తాను. లేదంటే మేం సర్దుకొని పోతామని స్వప్నకి డెడ్లైన్ పెడతాడు కార్తీక్. ఆ వెంటనే కాశీ స్వప్నలు పక్కకు వెళ్ళి మాట్లాడుకొని వస్తారు. మేం కలిసే ఉంటామని స్వప్న చెప్పటంతో అందరూ సంతోషిస్తారు. వీళ్ళే మనల్ని గెలిపించారని శ్రీధర్తో అంటాడు కార్తీక్. కాశీ చేతిలో స్వప్న చేయి వేసి ఎప్పుడూ ఇలాగే కలిసుండాలని చెబుతాడు. మన అమ్మా నాన్న కలిసున్నారు కాబట్టే మన జీవితాలు బాగున్నాయి. మనం కలిసుంటేనే మన పిల్లల జీవితాలు బాగుంటాయని కార్తీక్ చెబుతుండగా దాసు చప్పట్లు కొడుతూ వస్తాడు. ఈ జనరేషన్కి నీ మాట టానిక్ లాంటిదని చెబుతాడు. ఈ విషయాన్ని కాంచనకు చెప్పటంతో ఆమె కూడా సంతోషిస్తుంది. మీ నాన్న అదృష్టవంతుడు, అర్థం చేసుకునే కూతురు ఉన్నందుకు అంటుంది కాంచన. నీకు కూడా అర్థం చేసుకునే కొడుకున్నాడు. అర్థం చేసుకోవటమే కాదు, మనసున్నవాడు, మంచివాడు. మీరు కానీ మామయ్య గారు కానీ పరిష్కరించలేకపోయిన కాశీ స్వప్నల సమస్యని పరిష్కరించి వచ్చాడని చెబుతుంది దీప. వీడు ఎంతసేపు తన ఆనందాన్ని ఎదుటి వాళ్ళ నవ్వుల్లో చూసుకోవటమే తప్పించి వాడి నవ్వుల్లో ఆనందాన్ని చూడాలని అనుకుంటున్నానని చెబుతుంది కాంచన. నేను చేస్తున్న పనికి ఓ అర్థం ఉంది. అది తెలిసిన రోజున క్షణాల్లో ఈ బాధను మరిచిపోతావని అంటాడు కార్తీక్. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి చూశారుగా, ఎట్టకేలకు కాశీ స్వప్నల వివాదానికి శుభం కార్డు పడింది. కార్తీక్ ఇచ్చిన డెడ్లైన్ స్వప్నలో మార్పును తీసుకురావటమే కాకుండా తన తప్పును తెలుసుకునేలా చేసింది. కుటుంబం అంటే కేవలం కలిసి ఉండటం మాత్రమే కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవటమని కార్తీక్ నిరూపించాడు. ఈ విజయం శ్రీధర్ కావేరీలకే కాకుండా ఇంటికి చేరిన కార్తీక్ మాటలు విన్న కాంచనకు కూడా ఎంతో సంతోషాన్నిచ్చాయి. అయితే కార్తీక్ తన తల్లితో అన్నట్లు అతను చేస్తున్న పనికి ఉన్న ఆ అర్థం ఏమిటి? తన స్వంత సంతోషాన్ని ఎప్పుడు వెతుక్కుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి స్వప్న ప్రవర్తనలో మార్పు రావటానికి కార్తీక్ ఇచ్చిన వార్నింగ్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? లేదా కాశీనే స్వయంగా తన సమస్యను పరిష్కరించుకొని ఉండాల్సిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.